వెల్కమ్ టు డాక్టర్ రోషన్స్ హోమియో కేర్. సమ్మర్ రాగానే ఎక్కువగా మనం చూసే కంప్లైంట్స్‌లో ఫిస్టులా అనేది కూడా మనం చాలా తరచుగా చూస్తూ ఉంటాం. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ మూడిటి మీద మనం ఆల్రెడీ చాలా కాలం కిందట కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. అయితే ఈ రోజున ఈ ఫిస్టులా గురించి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, రీసెంట్‌గా నాకొక కాలొచ్చింది. ఆ కాల్ నెల్లూరు నుంచి వచ్చింది. వాళ్ళకి 2018 నుంచి ఆయనకి ఈ ఫిస్టులా ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉన్నారు. అయితే 2018గా ఈ సఫర్ అవుతున్నప్పుడు ఆయనకి కొన్ని మందులు వాడుతున్నారు. మళ్ళీ వస్తోంది. మళ్ళీ తగ్గుతోంది. మళ్ళీ వాడుతున్నారు. సో, ఇది చాలా ఆయనకి రికరెంట్‌గా అది వస్తూనే ఉంది. అయితే ఆయన జాబ్ పరంగా, ఆయన ప్రొఫెషన్ పరంగా ఆయనేంటంటే ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి ట్రావెలింగ్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనకి అది మెయిన్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ కింద మారిపోతోంది. అంటే దాన్ని మనం మెయింటైనింగ్ కాజ్ అంటాం. యూజువల్లీ మనం రోగ నిర్ధారణ అయిన తర్వాత దానికి సరైన వైద్యం అంటే ఫిస్టులాకి మనం మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత యూజువల్లీ అది తగ్గిపోవడం జరుగుతుంది. పూర్తిగా క్యూర్ అయిపోవాలి. కానీ ఆయనకి తరచుగా మళ్ళీ మళ్ళీ వస్తోంది అంటే దాన్ని పూర్తిగా తగ్గనివ్వకుండానే ఆయన ప్రొఫెషన్ పరంగా ఆయన జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి, ఎక్కువ కూర్చుని ఉంటారు కాబట్టి, ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎక్కువ మాయిశ్చర్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ, అయితే కొంతమందికి పైల్స్ గానీ, లేకపోతే ఫిషర్స్ లాగా డెవలప్ అవ్వడం గానీ, లేదా ఫిస్టులా గానీ, ఈ మూడిట్లో ఏదైనా కూడా సఫర్ అవుతూ ఉంటారు. అయితే ఈయన విషయంలో ఏమైందంటే, ఈ ఫిస్టులా డెవలప్ అయిన తర్వాత, ఆ బ్లైండ్ ఓపెనింగ్ ఏదైతే ఉందో, ఒక ఓపెనింగ్ లాగా డెవలప్ అయ్యి, అక్కడ ఒక చిన్న సెగ్గడ్లాగా ఫార్మ్ అవుతోంది. సెగ్గడ్లా ఫార్మ్ అయ్యి, అది బర్స్ట్ అవ్వడానికి ఏమాత్రం వీలు లేకుండా ఉంది. అప్పుడు ఆయన ఒక సర్జన్‌ని కన్సల్ట్ చేసినట్లయితే ఆయన ఏం చెప్పారంటే, "దీన్ని సర్జరీ చేసి ఇది తీసేయాలి" అని చెప్పడం జరిగింది. అలా సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఆయనకి ఫ్రీక్వెంట్‌గా వస్తూనే ఉంది. అయితే దీనికి హోమియోలో ఎలాగా దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇది మళ్ళీ మళ్ళీ రాకుండా అసలు ఎలా ఈ మందులు పనిచేస్తాయి అనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ ఫిస్టులా ఎప్పుడైతే ఒక ఓపెనింగ్ దానికేంటంటే లోపల మన ఈ గ్లూటియల్ రీజియన్ దగ్గర ఏమవుతదంటే ఒక ఓపెనింగ్ అనేది డెవలప్ అయిపోయి, అది మన ఈ యానల్ రీజియన్ దగ్గర పెరియానల్ రీజియన్ దగ్గర ఒక చిన్న బొడుపులాగా, ఒక చిన్న సెగ్గడ్లాగా డెవలప్ అవుతుంది. అది బర్స్ట్ అవ్వక దాని యొక్క పెయిన్ కూడా చాలా సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి హోమియోలో హెపార్ సెల్ఫ్ అనే ఒక మెడిసిన్ చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఎప్పుడైనా సరే ఈ మెడిసిన్ వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, ఏదైతే మనకొక సెగ్గడ్డలాగా ఉండిపోయిందో అది బర్స్ట్ అయిపోతుంది. అయితే ఇది బర్స్ట్ అయిపోయి లోపల ఉన్న ఆ పస్ అంతా కూడా బయటకు ఊజైపోతుంది. ఈ హెపార్ సెల్ఫ్‌ని హోమియోలో సర్జన్స్ నైఫ్ అని గూడా అంటారు. అంటే ఒక సర్జన్ నైఫ్‌ని ఎలా అయితే మనం పోలుస్తారో ఈ హెపార్ సెల్ఫ్ అనే మెడిసిన్‌ని ఆ సర్జన్స్ నైఫ్ తోటి పోల్చడం జరుగుతుంది. అది ఒకసారి కట్ చేయండి. ఆ సర్జన్స్ నైఫ్ అనేది ఒకటి కట్ చేయండి. సర్జరీలు చేసేటప్పుడు ఎలా అయితే నైఫ్ ఉపయోగించి కోస్తారో, అలాగా ఈ హెపార్ సల్ఫ్ అనే మెడిసిన్ కూడా నైఫ్ తోటి కోస్తే ఎలా అయితే ఓపెన్ అయ్యి ఊజ్ అయిపోతుందో, అలాగే ఈ మందు ఇంటర్నల్‌గా వేయగానే ఎటువంటి నైఫ్ అవసరం లేకుండా ఏదైతే ఆ యాబ్సెస్ అనేది ఫార్మ్ అయిందో, చిన్న సెగ్గడ్లాగా ఏదైతే డెవలప్ అయిందో దానంతట అదే ఒక ఫోర్స్‌ఫుల్‌గా అది బర్స్ట్ అయిపోయి, లోపల ఉన్న పస్సంతా కూడా బయటికి ఊజ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడేమైంది, లోపల ఈ వేలో ఏదైతే ఇన్ఫెక్షన్ అయ్యి, ఒక పస్‌లాగా ఫార్మ్ అయ్యి అది డ్రైన్ అయిపోయిందో, అంతవరకు కూడా బానే ఉంది. అయితే ఇక్కడ మొత్తానికి అది హీల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆ లోపల ఏదైతే ఉందో అదంతా కూడా మళ్ళీ టిష్యూ తోటి పూడుకుపోవాలి. లేకపోతే ఏమవుతుందంటే, మళ్ళీ దానికి వేరే దగ్గర నుంచి మొదలుపెట్టుకొని, మళ్ళీ యానల్ ఏరియాలో మళ్ళీ ఓపెనింగ్ అనేది జరిగి, మళ్ళీ అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యి, మళ్ళీ పస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది ఇక ఫ్రీక్వెంట్‌గా జరిగే ప్రాసెస్. దీనికేమవుతుందంటే, మరీ ఎక్కువ సివియర్ కండిషన్స్‌లో ఏమవుతుందంటే, ఈ ఏదైతే ఉందో అది పూడుకున్నా, పూడుకోకపోయినా, మళ్ళీ మళ్ళీ తరచుగా ఉన్నా, లేదా సరైన వైద్యం చేసుకోకపోయినా, సెడెంటరీ హ్యాబిట్స్‌గా ఎక్కువ సేపు ఒకే చోట కూర్చొని ఉండిపోయినప్పుడు కూడా, దీని యొక్క తీవ్రత ఎక్కువగా అయిపోతూ ఉంటుంది. దీని యొక్క తీవ్రత అంటే ఏమవుతది? నొప్పితో పాటుగా అది ఆ ఓపెనింగ్ అనేది బర్స్ట్ అయ్యి మొత్తానికి అది ఓపెన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి దాన్ని వదిలిపెట్టేసినట్లయితే దాని ఎంత సీరియస్‌గా మారుతదంటే, లోపలుండే ఫీసిస్ అంటే స్టూల్ కూడా మన ఈ రెక్టమ్ నుంచి యానల్ రీజియన్ ద్వారా కాకుండా, ఈ ఓపెనింగ్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కూడా ఈ మోషన్ బయటకొచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా రేర్ కండిషన్స్‌లో, చాలా నెగ్లెక్టెడ్ కేసెస్‌లో, ప్రొలాంగ్డ్‌గా ఉన్న కండిషన్స్‌లో మనం ఇది చూస్తూ ఉంటాం.
అయితే దీనికి హోమియోలో ఏ రకంగా మనం వైద్యం చేస్తామంటే, ఎప్పుడైతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇన్ఫెక్షన్ అయ్యిందో, అక్కడ చిన్న యాబ్సెస్ లాగా డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే యాబ్సెస్ డెవలప్ అయిందో, ఇందాక నేను చెప్పిన విధంగా ఈ హెపార్సల్ఫ్ అనే మెడిసిన్ మనం తీసుకున్నట్లయితే, దానికి అది బర్స్ట్ అవుతుంది. అది సర్జన్స్ నైఫ్‌లా పనిచేసి, ఆ ఉన్న యాబ్సెస్‌ని బర్స్ట్ చేసి, లోపల ఉన్న ఆ పస్ ఏదైతే ఉందో, అది మొత్తం అంతా కూడా బయటికి ఊజ్ అయిపోతుంది. అక్కడితో ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఇక సెకండ్ స్టెప్ ఏమవుతుంది, ఆ ఏదైతే ఉందో అదంతా కూడా టోటల్‌గా టిష్యూ మొత్తం కండంతా కూడా దానికి పట్టేయాలి. అలాగే మూడోది దానికి టెండెన్సీ పోవాలి. అంటే ఈ అంటే చాలా రికరెంట్‌గా మనకి డెవలప్ అవుతున్న ఈ ఏదైతే ఉందో, ఈ ఫిస్టులా ఏదైతే ఉందో, ఆ బ్లైండ్ ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోవడం వల్ల ఏమవుతదంటే మొత్తం అంతా కూడా హీల్ అయిపోతుంది. హీల్ అవ్వడంతో పాటు మళ్ళీ కూడా ఎక్కడ ఒకసారి ఒక చోట క్లోజ్ అయింది కదా అని మళ్ళీ ఇంకో చోట ఓపెన్ అవ్వకుండా ఆ ఓపెన్ అయ్యే టెండెన్సీ బాడీకుంది కాబట్టి, దాన్ని తీసేసే మెడిసిన్స్ హోమియోలో ఉంటాయి. ఒకటి సర్జన్స్ నైఫ్‌లా పనిచేసే యాబ్సెస్‌ని బ్రేక్ చేసి లోపలున్న ఇన్ఫెక్షన్ అవ్వకుండా మొత్తం అంతా ఊజ్ ఔట్ అయిపోతుంది. 2 లోపలంతా కూడా టిష్యూ డెవలప్ అయిపోయి ఇప్పుడు మనకేదైనా ఒక ఖాళీ ఉందనుకోండి, అది ఎలా దాన్ని పూడుకోవాలి? మొత్తం అంతా ఏదో ఇప్పుడు సిమెంట్ ఏసినట్టుగా ఎలా అయితే అది మొత్తం అంతా గట్టిపడిపోయి మొత్తం టిష్యూ అంతా ఫార్మ్ అయిపోయి నార్మల్ అవుతుందో, అలాంటి వాటికి హోమియోలో చాలా చక్కటి మెడిసిన్స్ ఉంటాయి. అండ్ మూడోది ఏమవుతుందంటే, ఆ టెండెన్సీ పోతుంది. మళ్ళీ తరచుగా రాకుండా ఉంటుంది. దీనికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఒకటి చాలా అంటే రెగ్యులర్‌గా మెడిసిన్స్ వాడడం. ఇప్పుడు మీకున్న డెప్త్ ఆఫ్ డిసీజ్‌ని బట్టి సేమ్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఒక 6 మంత్స్, 8 మంత్స్‌గా ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు. ఇయర్స్ టుగెదర్ సఫర్ అవుతున్నారు. డెఫినెట్‌లీ ఏమవుతుందంటే, మీకు లోపల నుంచి మొత్తం ఆ టెండెన్సీ పోవాలి. మళ్ళీ రాకుండా ఉండాలి అన్నప్పుడు హోమియో లోపల డీప్ రూట్స్‌కెళ్ళి మొత్తం బాడీలో ఉండే టెండెన్సీని అంతటిని తీసేస్తుంది. దీనికి గాను టైం పడుతుంది గానీ, చాలామంది హోమియో అనగానే చాలా స్లోగా పనిచేస్తుంది గదా! ఇప్పుడు ఎవరికైనా గూడా మనం మెడిసిన్స్ ఇస్తున్నప్పుడు ఇది రెగ్యులర్‌గా వాడాలండి. లోపలంతా టైం పడుతుందంటే, తెలుసండి హోమియో అనగానే చాలా స్లోగా పనిచేస్తుంది అని చెప్తూ ఉంటారు. అది ఏ మాత్రం కాదండి. హోమియో ఏ మాత్రం స్లోగా పనిచేయదు. ఇది నేను చాలా వీడియోస్‌లో చెప్పున్నాను. ఎనీ అక్యూట్ కండిషన్స్‌కి కొన్ని ఎమర్జెన్సీ కండిషన్స్ కూడా చాలా ఫాస్ట్‌గా పనిచేసే సిస్టమ్ ఇది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే కరెక్ట్ మెడిసిన్ కరెక్ట్ టైంకి పడాలి. మీరు ఇదే ఫిస్టులాతో కనుక ఒక 1 మంత్ కేస్ హిస్టరీ ఉండి వచ్చినట్లయితే ఇమ్మీడియేట్‌గా అదే 1 మంత్‌లో తగ్గుతుంది. మీకు ఒక 10 మంత్స్‌గా సఫర్ అవుతున్నప్పుడు డెఫినెట్‌లీ అది డీపర్ రూట్స్‌లో ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లము దానంతటిని తీయడానికి ఈ మెడిసిన్‌కి ఒక సర్టెయిన్ టైం పడుతుంది. రిలీఫ్ అనేది ఇమ్మీడియేట్‌లీ ఫ్రమ్ డే 1 నుంచి మీరు చూడొచ్చు కానీ మళ్ళీ రాకుండా ఉండాలన్నా, పూర్తిగా క్యూర్ అయిపోవాలన్నా మీకు సర్టెయిన్ టైం పడుతుంది. సో, మీ దగ్గరలో ఉండే ఎవ్వరైనా సరే ఈ ఫిస్టులాతో సఫర్ అవుతున్న వాళ్ళు అనవసరంగా నెగ్లెక్ట్ చేయకండి. అట్లాగే మీరు మెయింటైనింగ్ కాజెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. సెడెంటరీ హ్యాబిట్స్ అంటే ఒకే ప్లేస్‌లో ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? లేదా ఎక్కువ మీరు వెహికల్స్ మీద, బైక్స్ మీద ఎక్కువ సేపు మీరు జర్నీస్ చేస్తున్నారా? ఏ మార్కెటింగ్ ఫీల్డ్‌లోనో ఉన్నారు. సో, డెఫినైట్‌లీ ఎక్కువ సేపు మీరేమవుతుంది మీరు వెహికల్స్ మీద ఎక్కువ సేపు జర్నీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కూడా ఏమవుతుందంటే, లోపల ఒకలాంటి ప్రెషర్‌కి ఏమవుతుందంటే, మీకు ఇలాంటి ఫిస్టులాస్ ఫార్మ్ అవ్వడం, లేకపోతే ఫిషర్స్ డెవలప్ అవ్వడము, పైల్స్ డెవలప్ అవుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా చూస్తాం. ఈ సమ్మర్ రాంగానే కూడా ఎక్కువ పికిల్స్ తీసుకుంటూ ఉండడము, హీట్ యొక్క అంటే బయట కూడా విపరీతమైన హీట్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఇటువంటి క్లైమాటిక్ కండిషన్స్‌లో ఈ ప్రాబ్లమ్స్ తోటి ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. సో, మీరు మెడిసిన్స్ వాడుతున్నంత కాలం అవసరమైనంత వరకే నిజంగా ప్రొఫెషనల్‌గా ఉంటే దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి, అట్‌లీస్ట్ మెడిసిన్స్ ద్వారా అయినా సరే రెగ్యులర్‌గా మీరు మెడిసిన్స్ డాక్టర్ చెప్పిన విధానంగా ఇన్ని మంత్స్ అని తీసుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు రిలీఫ్‌తో పాటు పూర్తిగా క్యూర్ అవుతుంది. మళ్ళీ కూడా ఈ ఫిస్టులా సమస్య అనేది మీకు రాకుండా ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.